హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతా మార్కెటింగ్. ఈరోజు మనమైతే బెస్ట్ క్వాలిటీలో ఫోల్డింగ్ బెడ్ హాస్టల్ పర్పస్ అయితే చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూడొచ్చు, మీరు ఫోల్డ్ చేయడానికి అనుగుణంగా కుట్టడం జరిగిందనమాట. 3 సైడ్స్ మనకి కుట్టు ఉంటుంది అనమాట. 2 సైడ్స్ కుట్టు వచ్చింది. ఆ తర్వాత ఈ 3 పీసెస్కి కూడా జిప్ ఉంటుంది అనమాట. మనం 3 పీసెస్ సపరేట్గా పెట్టుకోవడానికి జిప్ ఉంటుంది. చూడవచ్చు ఇక్కడ మీరు అరేంజ్మెంట్ ఎలా ఉందో. 3 ఇంచెస్ హైట్లో వచ్చింది, 2 ఇంచెస్ హెచ్ఆర్ ఫోము, 1 ఇంచ్ హెచ్ఆర్ ఫోమ్ అనమాట. కంఫర్ట్ లెవెల్స్ బాగుంటాయి, గుంట పడదు. ఇది హాస్టల్ తర్వాత ఇంటికి వచ్చినాక కూడా వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఈ ఫోల్డ్ని మనం తెరుస్తాము. తెరిచినప్పుడు చక్కగా ఈక్వల్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ కుట్టు కూడా చూసారు కదా మీరు. ఈ పీస్కి ఇక్కడ జాయింట్ అనమాట, ఈ కుట్టు పోదు. ఇప్పుడు దీన్ని మనం పూర్తిగా వేయాలి అంటే ఈ కింద ఉన్నది తీసుకురావాలన్నమాట. మధ్యలో నుంచి సపరేట్ చేయాలి. అలా చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. ఇక్కడ నేను లిఫ్టప్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఆ విధంగా మనం వేసుకోవాలి. ఇగో ఇక్కడ నుంచి ఓపెన్ చేయడానికి వీలవుతుంది అనమాట. ఈ విధంగా పిల్లలకి హాస్టల్కి తీసుకుని వెళ్ళేటప్పుడు ఫోల్డింగ్గా కావాలి అంటే కనుక బెడ్ తేలిగ్గా వాళ్ళనే అక్కడ పెట్టేసేయగలం అనమాట. మంచిగా మెటీరియల్ అంతా తీసుకుని వెళ్ళిపోయి. చూడండి, 3 పీసెస్కి కూడా జిప్ ఉందన్నమాట. మనం ఏ పీస్కి ఆ పీస్ సపరేట్గా తీసుకోవచ్చు. జిప్ కవర్ని వాష్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఉంది. మనం వాషింగ్ మిషన్లో కూడా వేసి వాష్ చేసేయచ్చు, సపరేట్గా ఏం అవసరం లేదు. ఇది కాటన్ క్లాత్ అనమాట. కాటన్ క్లాత్ కూడా మంచి క్లాత్, సో ఇబ్బంది ఏమి ఉండదు. జిప్ కూడా మంచి క్వాలిటీ జిప్ వాడటం జరిగింది కాబట్టి ఫెయిల్ అన్నది అవ్వదు. మీరు చూసారు కదండి, ఇలాగా కంప్లీట్గా ఫోల్డింగ్ బెడ్ అన్నది ఉంటుంది. ఇగో మెటీరియల్ 2 ఇంచెస్ ఫోము, 1 ఇంచ్ హెచ్ఆర్, రెండు కూడా లైఫ్ ఎక్కువ ఉన్న ఫోమ్సే అనమాట. బెస్ట్ క్వాలిటీలో మీకు ఫోల్డింగ్ బెడ్ కావాలి అంటే 3 ఇంచెస్ హైట్లో ఇలా చేసుకోవచ్చు. లేదు, కొంతమందికి 4 ఇంచ్ హైట్ కావాలి, అలా కూడా చేస్తామన్నమాట. ఒకవేళ మీకు బయట హాస్టల్ ఎదురుగా మ్యాట్రిసెస్ దొరికితే వెల్ అండ్ గుడ్ అండి. లేదు, మా పిల్లలకి ఇంకాస్త కంఫర్ట్ కావాలి, బెస్ట్గా ఉండాలి అనుకుంటే కనుక, వాళ్ళు పడుకునేది కొంచెం సమయమే కాబట్టి వాళ్ళకి మంచి నిద్ర పట్టాలి అనుకుంటే పేరెంట్స్ ఖచ్చితంగా క్వాలిటీ మ్యాట్రిస్ అన్నది ఇవ్వండి. పిల్లలకి ఎంతో ఫీజులు కట్టి వాళ్ళు మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని మనం హాస్టల్లో పెడతామన్నమాట, బాగా చదివించాలని. కానీ వాళ్ళకి సరిగ్గా నిద్ర లేకపోతే తలనొప్పులు వస్తాయి, నడుము నొప్పులు వస్తాయి, కాళ్ళ నొప్పులు వస్తాయి. కంప్లీట్గా బాడీ రిలాక్స్ అయ్యేది ఎప్పుడు అంటే కనుక పడుకున్నప్పుడు మాత్రమే. కాబట్టి పడుకోవడానికి మంచి మ్యాట్రిస్ ఇవ్వండి పేరెంట్స్ అందరూ కూడా. థ్యాంక్ యూ. ఇలాంటివి కావాలంటే మమతా మార్కెటింగ్ షాప్కి అయితే వచ్చేసేయండి.